నాకు అన్న ఈయన గంగన్న తెలుసా అంటే తెలియదు అన్న. ఈయన గంగన్న అని కేంద్ర కమిటీ సభ్యుడు అని చెప్పాడు. అప్పుడు నాకు గంగన్నగా పరిచయం అయ్యిండు. అక్కడనే మహేష్ కూడా ఉండు, సంతోష్ రెడ్డి, వీళ్ళందరినీ అప్పుడు నేను మన దివాకర్ను కలవడానికి పోయినప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉండి నాకు పాటలు ఇచ్చారు. ఆ పాటలే తర్వాత ఎర్ర మల్లెలు ఏరినం అంజన్న ఏరికు పావేసినం, ఎర్ర మల్లెలు ఏరినం అంజన్న ఏరికు పావేసినం, తూర్పు కొండల్లోన నీరాక కొరకై ఎదురు చూస్తున్నామే, తూర్పు కొండల్లోన నీరాక కొరకై ఎదురు చూస్తున్నామే అని అనేక పాటలు ఇచ్చి అప్పుడు మద్రాసులో కొన్ని పాటలు ముఖ్యమైన ఏరుకొని రికార్డింగ్ చేయడం జరిగింది జననాట్య మండలి. అందులో నేను కూడా అక్కడ రికార్డింగ్లో ఉన్నానని. అట్లా నాకు గంగన్న ఇప్పుడు ఈ కేశవరావు అనే సంగతి తెలియదు. ఈ గంగన్నగా ఇక ఈ పేపర్లో సోషల్ మీడియాలో టీవీలో విన్నాక ఓహో ఆ గంగన్ననే ఈ కేశవరావు అని నాకు అర్థమైంది. అట్లాగే విజయలక్ష్మి అని సిఎంఎస్లో పనిచేస్తూ హైదరాబాద్ జిల్లాలో మన టీపీఎఫ్ తెలంగాణ ప్రజాప్రింట్ భూమయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో క్యాంప్ పనిచేసేటప్పుడు మేము సిఎంఎస్ నుంచి విజయలక్ష్మి నేను పీకేఎం నుంచి వచ్చి పాటలు పాడి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. నన్ను తాత అని పిలిచేది విజయలక్ష్మి, మేము విజయ్ అని పిలిచేము. కొన్ని మన సంఘాలలో వరుసలు పెట్టుకుంటే నన్ను తాత అని పిలిచేది అన్నట్టు. అట్లా విజయ్ క్యాంప్ అని ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇంకా ఇళ్ళల్లో కూడా ఈ ఇందిరా పార్కు దగ్గర కూడా ఈ బస్తీలలోకి వెళ్ళి అన్ని బస్తీలలో హైదరాబాద్లో క్యాంప్ పని చేసి నాకు 2009 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు 13 వరకు కనబడ్డది. తెలంగాణ వచ్చినాక మళ్ళీ విజయలక్ష్మి కనబడలే. అట్లా విజయలక్ష్మి ఇక్కడ గంగన్న ఇద్దరిని కలిసి విజయ్తోనేమో పనిచేయడం జరిగింది, గంగన్నను కలవడం జరిగింది. ఆ గంగన్ననే ఇప్పుడు భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడిగా ఆదివాసుల మీద అరే యుద్ధం వద్దు రాజ్యం, ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం, ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం, యుద్ధం అరే యుద్ధం వద్దు రాజ్యం, అరే ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం, అరే నక్సలైట్ల నిర్మూలన పేరుతో, నక్సలైట్ల నిర్మూలన పేరుతో, అధర్మ యుద్ధం అని దేశమంతంటుంది యుద్ధం వద్దు రాజ్యం, ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం, అరే ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం, ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం. ఆహా అరే డిఆర్జీలు బస్తరు ఫైటర్స్, డిఆర్జీలు బస్తరు ఫైటర్స్, డిఆర్జీలు బస్తరు ఫైటర్స్, డిఆర్జీలు బస్తరు ఫైటర్స్, సిఆర్పిఎఫ్ కోబ్రాలు, సిఆర్పిఎఫ్ కోబ్రాలు, సిఆర్పిఎఫ్ కోబ్రాలు, సిఆర్పిఎఫ్ కోబ్రాలు, పారామిలిటరీ బలగాల దింపి, పారామిలిటరీ బలగాల దింపి, పారామిలిటరీ బలగాల దింపి, పారామిలిటరీ బలగాల దింపి, ప్రైవేటు సైన్యం దాడులు చేసే, ప్రైవేటు సైన్యం దాడులు చేసే, ప్రైవేటు సైన్యం దాడులు చేసే, ప్రైవేటు సైన్యం దాడులు చేసే, ఆపరేషను కగారుతో, ఆపరేషను కగారంటూ, ఆపరేషను కగారు పేరుతో సైనిక దాడి చెయ్యవర్తివి యుద్ధం వద్దు రాజ్యం, ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం, అరే ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం, ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం, అరే నక్సలైట్ల నిర్మూలన పేరుతో, నక్సలైట్ల నిర్మూలన పేరుతో, అధర్మ యుద్ధం అని దేశమంటుంది యుద్ధం వద్దు రాజ్యం, ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు రాజ్యం. కార్పొరేట్లకు వెల్కమ్ అంటివి, కార్పొరేట్లకు వెల్కమ్, కార్పొరేట్లకు వెల్కమ్ అంటివి, కార్పొరేట్లకు వెల్కమ్ అంటివి, ఆదానికి హాయ్ అంటివి, ఆదానికి హాయ్ అంటివి, అంబానీకి బాయ్ అంటివి, అంబానీకి
నో పక్కలుంచుకొని జిందాలుకు జీవం బోసివి మిట్టాలును మెచ్చుకుంటివి వేదాంత నువ్వు వేగం చేసివే దుబాయో నీ దోసుకోమంటే దుబాయో నీ దోసుకోమంటేవే ఖనిజ సంపద తవ్వుకోమన్నావు ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టమన్నావు బడుగు జీవుల భూములు గుంచి బడా కంపెనీలు పెట్టుకుంటేవి ఆదివాసులను అంతం చేసే అరే ఆపరేషన్ అని ఆర్డర్ ఇస్తేవి కగారాన్ని గిరిగిస్తేవి బసరు చుట్టూ బలగాల దింపే దండకారణ్యం అంతు చూస్తాంటేవి గుత్తి కొయ్యాల గుడిసెకు నిప్ప ఎదలకు బందుకు సూటు పెట్టినవు దండకారణ్యం గుండెల మీద అరే వైమానిక దాడిలు అరే నక్సలైట్ల నిర్మూలన పేరుతో నక్సలైట్ల నిర్మూలన పేరుతో అధర్మ యుద్ధం అని దేశమంటంతో యుద్ధం వద్దు రాజ్యం అరే ఆదివాసులను అంతం చేసే యుద్ధము నీదే ఓటమి నీదే అరే యుద్ధము నీదే ఓటమి నీదే అంతిమ విజయం ఆదివాసిదే అరే అంతిమ విజయం ఆదివాసిదే అంతిమ విజయం ఆదివాసిదే అంతిమ విజయం ఆదివాసిదే అంతిమ విజయం